తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఏమన్నారో ఏమో ఆయనతోని, ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టాడు కన్నా. మరి మిమ్మల్ని ఎందుకు ఇక్కడ వదిలేశారు? వదిలేడే, నేనే వచ్చేసిన. ఇంకెందుకు నాకు వాళ్ళు ఎందుకు అబ్బా, ఇన్నాళ్ళు మించి లేని ఇప్పుడు ఎందుకు వాళ్ళు నాకు? రా అంటే పోవాలన్నట్టుంది, వాళ్ళు రమ్మని లేదు, నింపోలేదు అంతే. జాగ్రత్త, ఆరోగ్యం. అలాగే తల్లి, అలాగే. నిరంతరం నిచంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి. నాకేం కావాలన్నా ఇస్తారు ఆమె. నిన్ను దిలంతగా ఎదగాలనుకోనే అమ్మా. డబ్బు ఇస్తారు, అన్ని చేస్తారు, ఏం తక్కువ. మరి మరి నన్ను నువ్వు మురిపెముగా చూస్తూ ఉంటే చాలమ్మా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను కుక్కట్పల్లిలో అల్విన్ కాలనీలో ఉన్న రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం దగ్గర ఉన్నాను. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు దేనికోసం వచ్చాను అనేది చెప్పబోయే ముందు మెయిన్ థింగ్, నేను పబ్లిక్కి, సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే, కన్న తల్లిదండ్రుల్ని ఒక స్టేజ్ వచ్చాక, ఒక వయసు వచ్చాక వాళ్ళని వదిలేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీలాగే ఆలోచించి చిన్నతనంలో మీకు సరిగ్గా పనులు చేసుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ లేనప్పుడు ఏంటంటే చిన్నతనంలో పాలిచ్చి పెంచి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి మీరు సెటిల్ అయ్యేటప్పుడు తల్లిదండ్రుల్ని వదిలేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక, ఒక వయసు వచ్చాక ఏంటంటే వాళ్ళకు తోడు కోరుకుంటారు, నా పిల్లలు నాతో ఉండాలి అనుకుంటారు, నా మనవలు నాతో ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని వదిలేయడం, ఆ స్టేజ్లోనే వాళ్ళకి ఆ ఓల్డ్ ఏజ్లోనే ఏంటి అంటే మాట్లాడే వ్యక్తి కావాలి. అదే నా పిల్లలు, నా మనవలు నాతో ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని ఒక ఆశ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటి అంటే బిజీ షెడ్యూల్ అంటారు, లేదు అంటే నాకు టైం లేక నేను వృద్ధాశ్రమంలో పెట్టేస్తా అని చెప్పి ఇలాంటి ఒక వృద్ధాశ్రమాల్లో వాళ్ళు కన్న తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు. సో వాళ్ళు ఏంటి అంటే లోపల బయటికి ఎంత హ్యాపీగా కనిపించినా, ఎంత నవ్వుతూ కనిపించినా ఏంటంటే లోపల నా పిల్లలు లేరు, నా మనవలు లేరు అనే వాళ్ళకి బాధ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ వృద్ధాశ్రమంని నడుపుతున్నది ఒక ఆడపిల్ల, ఒక ఆడది. ఒక సామెత కూడా ఉంది, అదేంటి అంటే ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. అంటే ఏంటి అంటే ఒక ఆడదాన్ని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలందరూ ఉంటారు అని అంటారు. అలాంటిది ఈ రాజేశ్వరి వృద్ధ ఆశ్రమాన్ని నడుపుతుంది ఒక ఆడపిల్ల. తన సొంత తల్లిదండ్రులు చూసుకున్నట్టు మీరు ఈ సొసైటీలో చాలా మంది ఏంటి బిజీ షెడ్యూల్లో అని చెప్పేసి ఒక రీజన్ చెప్పి తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రుల్ని ఈవిడ దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూసుకుంటూ, వాళ్ళ తిండిని చూసుకుంటూ, తన సొంత డబ్బులతో ఇక్కడ ఉన్న ఆ పెద్దవాళ్ళని, ఆ ఏజ్లో ఉన్న ఆ ఓల్డ్ పీపుల్ని ఏంటి అంటే దగ్గర తీసుకొని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. సో మీరు ఇలాంటివి చెయ్యొద్దు. నేను ఈ వీడియో చేయడానికి, ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇట్లాంటివి చేస్తే లోపల ఒకసారి మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదామా, వాళ్ళ నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి చూస్తే మీకే అర్థమవుతుంది, పాపం అనిపిస్తుంది. సో ఎప్పుడు ఎవ్వరు కానీ ఏ సిచ్యువేషన్లో కానీ తల్లిదండ్రులు వదలొద్దు. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. నమస్తే అమ్మా. సాయిరామ్ తల్లి. మీ పేరమ్మా?
సాయిలక్ష్మి. సాయి లక్ష్మి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో? నేను వచ్చి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారా? మరి మీకు బాగుంటుందా ఇక్కడ? చాలా బాగుంటుంది. రాజేశ్వరి గారు ఎలా చూసుకుంటున్నారు? మా తల్లి తల్లి టైం టు టైం ఫుడ్ అవి బాగుంటుంది? అన్ని బాగానే పెడతారు, బాగా చూస్తారు. ఆమెకి ఏం పేరు పెట్టాల్సింది లేదు, ఏలెత్తి చూపాల్సింది లేదు. మంచిగా చాలా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానంటే మంచి అయితేనే కదా ఉండగలిగాను, లేకపోతే ఉండేదాన్ని. నా తల్లి మంచిగా చూస్తారమ్మా. అమ్మా మరి మీ ఆరోగ్యం అది బాగుంది? అన్నీ బాగున్నాయి. అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారా? చూసుకుంటారు. నాకు మటుకు ఏమీ రాలేదు, ఇంతవరకు ఏమీ రాలేదు. ఆరోగ్యం అంతా బాగానే ఉంది, కానీ చూడటం బాగా చూస్తారు. మరి మీ పిల్లలు ఏం చేస్తుంటారు? పిల్లలు ఉన్నారా? ఉన్నారమ్మా. ఏం చేస్తారు? కొడుకులు, ఒక ఆయన రైల్వే, ఒక ఆయన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, ఒక ఇద్దరు చనిపోయారు. మూడైనా ఆవారాగా తిరుగుతుంటాడండి. 5 కొడుకుల్లో 2 బాగున్నారు అనుకోండి, 2 చనిపోయారు. ఒకడేమో ఆవారాగా తిరుగుతుంటాడు. అది మీ పిల్లలు వస్తుంటారు ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి? ఇందాకే వచ్చి వెళ్ళాడు, రైల్వేలో చేస్తాడు ఒక అబ్బాయి. ఇందాకే వచ్చి వెళ్ళాడు. నాన్న ఇక్కడే ఉంటారు. ఓకే. మరి మీ పిల్లల దగ్గర ఉండట్లేదా? ఉండరు అక్కడ? ఉండడం కాదు, ఎప్పుడో విడిచిపెట్టారు. 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇక్కడ అలవాటు అయిపోయిందమ్మా. నేను వెళ్ళినా కూడా నేను ఉండను, అక్కడ ఉండలేను కూడా. ఎందుకు? అక్కడ పిల్లలతోనే ఉండాలనిపిస్తుంది కదా? ఏమో నాకు ఇక్కడ అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది. మంచిగా చూస్తారు వాళ్ళందరూ. మరి మీ పిల్లలు ఎప్పుడు పిలవలేదా వచ్చేసా ఇంటికి అని? పిలవలేదు. ఎందుకు? ఏమైంది? ఏదో అవుతానే ఉంటుంది కదా నాన్న, ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేసి మా అబ్బాయికి బాధ అనిపించింది. ఏమన్నారో ఏమో ఆయనతోని, ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టాడు కన్నా. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఒంట్లో బాగాలేదన్నప్పుడు పిల్లలు దగ్గరుంటే బాగుంటుంది కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా పిల్లల దగ్గర ఉండాలి? అనిపిస్తుంది. ఇవాళ ఒక అబ్బాయి వచ్చిపోయాడు, రైల్వేలో చేసే అబ్బాయి. ఆ అబ్బాయి చూసి ఏడిచి నా దగ్గర ఉంటేనే బాగుండు అనేసి. అడగలేను కదా, వాళ్ళది సంసారమే కదా. మనవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారు. చూడడానికి వస్తుంటారా? రారు. ఇక్కడ లింగంపల్లిలోనే ఉంటారు మనవాళ్ళు. ఎంత వయసు ఉంటుంది మన వాళ్ళకి? జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు. పిల్లలు కూడా. పిల్లలు కూడా ఉన్నారా? మరి మన వాళ్ళు ఎప్పుడు రాలేదా? వాళ్ళ ఇష్టం నా అమ్మ, నేను రమ్మనను వద్దనను. వస్తే ప్రేమగా చూసుకుంటాను. చూసేదే ఉంది, నా దగ్గరే ఉంది నా బంద. కానీ మన వాళ్ళు ఉంటే అదే సంతోషం. సంతోషమే తల్లి. ఉంటారని మరి వాళ్ళకి లేదు తీసుకుపోతామమ్మ అంటే వద్దనది కదా అమ్మ. ఆయన వాళ్ళు తీసుకుపోతాను అనుకోండి, నేను వెళ్ళను. మన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ చిన్నతనంలో మీరే ఉండి చూసుకునే వాళ్ళు కదా. నేను చూస్తాను, పెద్ద చేసాను. ఏం చేద్దాం, నా తల రాత అనుకుంటాను తల్లి. ఆయన అట్లా ఏమనుకోను, చూస్తుంది మంచిగా. అమ్మ బాగా చూస్తుందమ్మా, నాకు ఆమెనే తల్లి. ఇప్పుడు మీ మనవాళ్ళు ఎప్పుడు మీతో ఫోన్ మాట్లాడడం కానీ అట్లా ఏం చేయలేదా? ఎప్పుడైనా బాధ అనిపించిందా వాళ్ళు మిస్ అవుతున్నాను, వాళ్ళు ఉంటే బాగున్నాను? ఉంటుంది కదా, కాస్త ఉంటుంది కదా. ఏం చేద్దాం. ఇప్పుడు మీ పిల్లలు వచ్చి పిలిచి వెళ్ళిపోదామని అంటే వెళ్తారా? వెళ్ళను. వెళ్ళారా? ఇక్కడే బాగుందా? అసలు వెళ్ళను. మొత్తానికి రాజేశ్వరి గారు బాగా చూసుకుంటున్నారు అంటారు? బాగా చూసుకుంటారు. నేను చచ్చినా కూడా పాడేస్తారు. ఇంకెందుకు నాకు వాళ్ళు ఎందుకు అబ్బా, ఇన్నాళ్ళు మించి లేని ఇప్పుడు ఎందుకు వాళ్ళు నాకు. బాగా చూస్తారు మొత్తానికి. వాళ్ళతో నాకు అవసరం, గుర్తు కూడా రాదు నాకు వాళ్ళు. కూడా రారు.
ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంటే అర్థమవుతుంది తెలుసుకున్నారు కదా మీరు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త, ఆరోగ్యం. అలాగే తల్లి, అలాగే అమ్మ. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి. ఇంతమంది ఉన్నారు నీతో, నీ కూతురు లాంటి రాజేశ్వరి ఇక్కడే ఉన్నారు, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. లేదు లేదు లేదు, బాధ పెట్టరు నన్ను, బాధపడనియ్యరు. నాకేం కావాలన్నా ఇస్తారు ఆమె. నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. ఏది అడిగినా ఇస్తారు. నేను అడగను, ఆయన ఆవిడ తీసుకొచ్చిస్తారు. మరి 9 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే మీ గురించి బాగా తెలిసే ఉంటుంది కాబట్టి మీకు ఏం కావాలన్నా సరే. 10 సంవత్సరాలు. సరే అమ్మా, జాగ్రత్త అమ్మా.